అమ్మా ఈరోజు ఏమైంది తెలుసా? మా వ్యాన్లో ఒక అమ్మాయి నాకుతో రోజు కొట్లాడుతుంది. మా అందుకే ఈరోజు అరిచిన. అలా ఎలా అరిచావు? కాదు మా రోజు కొట్లాడుతుంది, అందుకే అరిచిన. అలా గొడవ పడినప్పుడు నా వరకు తీసుకురా, లేదా వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేయి. అంతేకాని నువ్వు అరవడం కానీ, అమ్మాయిలను ఇలా కొట్టడం కానీ, టచ్ చేయడం కానీ అలాంటివి ఏవి చెయ్యకు. అది తప్పు. సరే, ఇప్పుడు ఇంట్లో నేను నిన్ను అరుస్తా, అల్లరి చేస్తున్నావని, స్కూల్లో సరిగ్గా వినట్లేదని టీచర్ అరుస్తారు నీ మీదకి. అలా అని చెప్పి నన్ను టీచర్ని కూడా అరిచేస్తావా? లేదు, అట్లా అరిస్తే ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో అదే విధంగా అమ్మాయిలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మాయిని అరిచే ముందు ఒక్కసారి ఆలోచించు. ఆ అమ్మాయి ప్లేస్ లో నన్ను తలుచుకో, అమ్మ ఉందనుకో అక్కడ. సో నాకెంత రెస్పెక్ట్ ఇస్తావో అమ్మాయిలకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు. వాళ్ళ మిస్టేక్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలి, లేదా నీ పేరెంట్స్ కి చెప్పాలి. అంతేగాని నువ్వు ఓన్ డెసిషన్ తీసుకొని ఆ అమ్మాయిలని అరవడము, కొట్టడము అలాంటివి ఏవి చేయకూడదు. ఇంకోసారి అలా రిపీట్ చేయొద్దు. ఓకే? నేను చెప్పాలనుకున్నది ఒకటే అండి, మన మగ పిల్లల్ని మనం జాగ్రత్తగా పెట్టుకుందాం. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్పించుకుందాం అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అన్నది ఓన్లీ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా నేర్పియాలి. కోల్కతా డాక్టర్ విషయంలో ఏదైతే జరిగిందో అది రిపీట్ కాకుండా ఉంటుంది.